ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో మ్యాచ్లో శతకొట్టిన విరాట్ కోహ్లీ మళ్ళీ టాప్ 5లోకి దూసుకొచ్చాడు. తాజాగా విడుదలైన జాబితాలో విరాట్ ఒక స్థానం మెరుగై 5వ స్థానంలో నిలిచాడు. పాక్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ మ్యాచ్ను గెలిపించాడు. 111 బంతుల్లో సెంచరీ చేసిన విరాట్కు వన్డేల్లో ఇది 51వ శతకం. అలాగే అంతర్జాతీయ కెరీర్లో ఇది 82వ సెంచరీ. ఈ ఇన్నింగ్స్తో దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డేల్లో మళ్ళీ కోహ్లీ 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. పాక్పై ఎప్పుడు ఆడినా సత్తా చాటే రన్ మెషిన్ మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లోనూ ముందంజ వేశాడు. ఇదిలా ఉంటే టాప్ 10 జాబితాలో 4 భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. కోహ్లీతో పాటు గిల్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ టాప్ 10లో ఉన్నారు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో దుమ్ము రేపుతున్న శుభ్మన్ గిల్ నెంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. పాక్తో మ్యాచ్లోనూ గిల్ అదరగొట్టాడు. ప్రస్తుతం గిల్ 817 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా రోహిత్ శర్మ 3వ ర్యాంక్లోనూ, శ్రేయస్ అయ్యర్ 9వ ర్యాంక్లోనూ ఉన్నారు. మరో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ 15వ ర్యాంక్లో ఉన్నాడు. ఇక పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ 2వ స్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా క్రికెటర్ క్లాసెన్ 4వ ర్యాంక్లోనూ, కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ 6వ ర్యాంక్లోనూ కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో లంక క్రికెటర్ మహేష్ పతిరేనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3వ ర్యాంక్లో ఉన్నాడు. టాప్ 10లో కుల్దీప్ యాదవ్ ఒక్కడే భారత్ తరపున చోటు దక్కించుకున్నాడు. మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి వరుసగా 12, 13, 14వ ర్యాంకుల్లో నిలిచారు. కాగా ఐసీసీ వన్డే ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఒక్కడే టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. జడేజా 9వ ర్యాంకులో కొనసాగుతుండగా ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఆల్రౌండర్ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల హవా కొనసాగుతుంది. టాప్ 10లో 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. నబీ అగ్రస్థానంలో ఉండగా అజ్మతుల్లా 3వ ర్యాంకులోను, రషీద్ ఖాన్ 5వ స్థానంలోనూ కొనసాగుతున్నారు.